గతంలో ఎప్పుడు లేని విధంగా మార్చి నెల ఒక రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఇప్పటివరకు చూసినట్లయితే ప్రపంచంలోని 2026 మార్చి నెల అనేది ప్రత్యేకంగా నిలిచిందని ఒకటే నెలలో సుమారుగా అన్నీ కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే ఒక్కసారి వివరాలు మనం చూసినట్లయితే మార్చిలో మొట్టమొదట యుద్ధం ప్రారంభమైంది. గల్ఫ్ దేశాలకు సంబంధించిన యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఈ యొక్క యుద్ధం అనేది ప్రారంభమైంది. దీనికి తోడు ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగింది. చివరికి భారత్ గెలుపొందడం జరిగింది. ఈ యుద్ధం కారణంగా అనేక దేశాలలో చుట్టుపక్కల ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు చుట్టుపక్కల ప్రధాన దేశాల్లో చమురు కొరతతో పాటు గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. వీటికి తోడుగా ఈ మార్చి నెలలోనే ఇంటర్ 10వ తరగతి ఫైనల్ పరీక్షలు అనేవి జరగడం జరిగింది. 10వ తరగతి ఫైనల్, ఇంటర్ పరీక్షలు జరగడం జరిగింది. ఇటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. మార్చి మొదట్లో 1,63,000 తులం బంగారం పెరగగా ఒకేసారి వెండి ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే తగ్గుముఖం పట్టాయి. మార్చి చివరికి వచ్చేసరికి యుద్ధం కారణంగా ఒక్కసారిగా సుమారుగా ఒకే నెలలో 20,000 వరకు రేట్లు తగ్గిపోవడం జరిగింది. ఇదే విధంగా ఎండలు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా మార్చిలో మే సంబంధించిన ఎండలను మార్చి మాసంలో చూపెట్టడం జరిగింది. బాణుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో అనేక మంది డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్, ఇతర ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. దీనికి తోడుగా వర్షాలు కూడా అధికంగా పడ్డాయి. చేతికొచ్చిన పంటలు ముఖ్యంగా ఏదైతే మొక్కజొన్న, తర్వాత మామిడి ఖాతా సరిగా లేదు. వర్షాలు, వడగళ్ల వాన వల్ల తీవ్రంగా పంటలు నష్టపోవడం వల్ల పంటల కొరత కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మార్చిలోనే అనేక పండుగలు వచ్చాయి. హిందూ, ముస్లిం సంబంధించిన పండుగలు హోలీ, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, ఇలా పండుగలు కూడా ఒకే నెలలో అన్ని కలిసి రావడం జరిగింది. వీటితో పాటు గతంలో ఎప్పుడు లేని విధంగా చికెన్ రేట్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. 420 రూపాయలకు కిలో చికెన్ ధర పలకడం అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా చికెన్ మటన్తో పోటీ పడ్డదని చెప్పుకోవచ్చు. ఈ గ్లోబల్ మార్కెట్ అనేది తీవ్ర ప్రభావం మార్చి నెలంతా కూడా చూపెట్టడం జరిగింది. డాలర్ విలువ కూడా అమెరికాకు సంబంధించిన డాలరు $1తో పోల్చినట్లయితే మొదట్లో ఫిబ్రవరి ఎండింగ్లో చూసినట్లయితే $1 మన అమెరికా డాలర్తో ఇండియన్ కరెన్సీ చూసినట్లయితే 90 రూపాయలు ఉంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వచ్చేసరికి డాలర్ కూడా పెరిగిపోవడం జరిగింది. $1 ఈక్వల్ టు 93.45 చేరుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా మార్చి నెల అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా 31 రోజుల్లో సుమారుగా 20 రికార్డులను నమోదు చేసుకుంది. అంటే మార్చి 2026 అనేది ఎప్పటికీ చిరస్థాయిలో ఒక ప్రత్యేకత అనేది రికార్డు నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ నుండి శ్రీనివాస్.